హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన షో మీరు ఆరోజు చూస్తూ ఉంటారుగా. సో ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అందరూ అనుకున్నట్టుగా, అందరూ కోరుకున్నట్టుగా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే తన అడ్జర్ బాగాలేదు, తన బిహేవియర్ బాగాలేదు, అసలు ఇండివిజువల్ గేమ్ ఆడట్లా, గ్రూప్ గేమ్, ఇతరులు చెప్పింది వినదు, తను చెప్పింది రైట్. నాగార్జున గారు నిన్న జరిగిన షోలో కూడా నువ్వు తప్పు చేసావు, తప్పు చేయనట్టుగా మాట్లాడింది, సారీ కూడా చెప్పారు. సో తన యాటిట్యూడే తను అర్థం చేస్తుంది. తన కోపం తన శత్రువు ఉన్నట్టుగా తన గేమే తను నాశనం చేసుకుంది. ఓవరాల్గా చూస్తే 4 వీక్స్ నుంచి అసలు తన గేమే లేదు, ఇండివిజువల్ గేమే లేదు. ఇప్పుడు పృథ్వీరాజ్ని మీకు పెట్టుకొని గేమ్ ఆడుతుంది తప్ప ఇండివిజువల్ గేమ్ ఆడట్లే. సో అందువల్ల అందరికీ హౌస్ మేట్స్కి నచ్చకుంటే ప్రేక్షకులు ఎలా నడుస్తుంది చెప్పండి. 10 మంది ఉన్న హౌస్లోనే మేము నచ్చట్లేకుంటే కొన్ని కోట్ల జనాభా చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఎలా నడుస్తుంది. సో ఫైనల్గా ఓట్ పల్ల తనకి హెల్మెట్ అయిపోయింది. కనీసం హెల్మెట్ అయిపోయినా తన బిహేవియర్ మార్చుకోవాలి. ఎందుకంటే అది జీన్స్, చిన్నప్పుడు జీన్స్ పుట్టే ముందు వస్తాయి కదా, అయిపో. సో ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్ కదా మిగతా కంటెస్టెంట్స్కి. సో ఓవరాల్గా నేను చూస్తే మనకంట గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడదాం. సో ఓవరాల్గా మనకంట కూడా చాలా ఫెయిల్ అయిపోయాడు. సో నిన్న నాగార్జున గారు కొన్ని పాయింట్స్ ఎవరు తప్పు రాంగ్ అని చెప్పే ఉద్దేశంలో మనకంట విషయానికి వచ్చాడు. పాప మనకంటే అందరూ తన ఆట తీరే బాగలేదని అందరూ అదే చేస్తారు, ఆట తీరు బాగలేదని. సో ఓవరాల్గా ఆట తీరు బాగుందంటే నబిల్కి విషయంలో సూపర్, బట్ మనకంటే విషయం చూస్తే ఫ్లాప్ అయిపోయాడు మనకంట. సో నిన్న జరిగిన షోలో యష్మి మనకంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైట్ జరిగినా పర్లేదు, కొట్టాడుకున్నా తిట్టుకున్నా నాన్సెన్స్ చేసినా పర్లేదు. కానీ ఆ వీడియోలో యష్మి చేసిన అతిపెద్ద తప్పు ఏంటి, కావాల్సి అని నేను మళ్ళీ సార్ దగ్గర వచ్చి నేను కావాల్సి అనలేదు, సారీ మనీ అని చెప్తుంది. అంత గర్వం, అంత ఓవర్ యాక్షన్, అంత బిహేవియర్, వరస్ట్ బిహేవియర్ యష్మి. సోనియా ఎలా ఎలిమినేట్ అయిపోయిందో యష్మి కూడా అదే విధంగా ఎలిమినేట్ అయిపోతుంది. తన కోపమే తన శత్రువు. ఒక మనకంటే అట్లా నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మనకంటే ఎప్పుడైనా యష్మి నీచంగా మాట్లాడా? పగ ఉంటుంది, కోపం ఉంటుంది, అది వేరే వేలో చెప్పేయాలి. జెండర్లో తీయడం అవసరమా? అంత వరస్ట్ క్యారెక్టర్ తీస్తుంది యష్మి. సో మీకు ఎలా నచ్చిందో ఆ వీడియో పెట్టి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.